హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ రియల్ ప్రాపర్టీస్. ఈరోజు నేను ఎవరైతే లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఫ్యూచర్లో బెస్ట్ రిటర్న్స్ పొందాలి అనుకునే వాళ్ళకు ఒక మంచి సదవకాశం అని చెప్పచ్చు. నేనైతే ఈరోజు మన ఏపీ క్యాపిటల్ అమరావతి రాజధానికి ½ అన్ అవర్ జర్నీ డిస్టెన్స్లో ఉన్నటువంటి మైలవరం మండలం చంద్రగూడెం విలేజ్కి అయితే వచ్చానండి. ఇక్కడ హర్షిత డెవలపర్స్ వారు 25 ఎకరాల మెగా ఫామ్ ల్యాండ్లో వెంచర్ అయితే వేశారండి. ఇక్కడ అన్ని రకాల డెవలప్మెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఎర్రచందనం మొక్కలు అనేది మనకు ఎక్కడే కానీ పండనటువంటి వృక్షం ఏదైనా ఉందంటే ఎర్రచందనం అని చెప్పొచ్చండి. ఎన్నో దేశాలలో 196 దేశాలలో ఎక్కడా లేని విధంగా సౌత్ ఇండియాలోని శేషాచల నల్లమల్ల అటవీ ప్రాంతాలలో మెయిన్ చిత్తూరు, నెల్లూరు పండేదండి. మళ్ళా తర్వాత ఇక్కడ శాస్త్రవేత్తలు కనుగొన్నారు ప్రకాశం, గుంటూరు మరియు కృష్ణా జిల్లాలో పెరుగుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందుకే మన ఎర్రచందనానికి ప్రపంచ దేశాలలో విపరీతమైన గిరాకీ ఉంది. అందువలన ప్రభుత్వం వారు ఎర్రచందనంపై నిషేధం ఎత్తివేసి ఎర్రచందనం కార్పొరేషన్ ఏర్పాటు చేసి దీర్ఘకాలిక పంటగా సాగు చేయడం, రైతులకు సబ్సిడీలు మార్గదర్శకాలు ఇస్తూ వారిచే ఈ పంటను సబ్సిడీల ద్వారా పెట్టించారండి. ఈ సదవకాశాన్ని రైతులకే కాకుండా ఇన్వెస్టర్స్ కూడా భాగస్వాములను చేసి ఆర్థికంగా లాభపడాలనే సంకల్పంతో హర్షిత డెవలపర్స్ వారు ఎర్రచందనం సహకార వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసి 100 గజాలలో 10 మొక్కలతో ఒక యూనిట్గా విభజించి 12 సంవత్సరాలు పెంచి సంరక్షించే బాధ్యత కంపెనీయే తీసుకొని పూర్తి డెవలప్మెంట్స్తో ప్రభుత్వ సహకారంతో విక్రయించి తద్వారా వచ్చిన ఆదాయాన్ని కస్టమర్స్ మరియు మేనేజ్మెంట్కు 50-50 రేషియోలో పంచబడును. అనుభవజ్ఞుల ఆధ్వర్యంలో సాగు, పటిష్టమైన సెక్యూరిటీ, అంచెల వారీగా పెంపు, సోలార్ ఫెన్సింగ్, డ్రిప్ సిస్టమ్, కరెంట్ సదుపాయం, 24/7 సీసీ కెమెరాలు, పర్యవేక్షణలో మొదలైన అన్ని సదుపాయాలతో కూడిన ఎర్రచందనం ప్రాజెక్టు హరితవనం పేరుతో వీళ్ళు స్టార్ట్ చేశారండి. 100 గజాలు వచ్చేసి 6.5 లక్షల్లోనే మనకు అందుబాటులో ఉంది. అంతేకాదండి, ఇక్కడ మనకు లొకేషన్ హైలైట్స్ కూడా చాలా బాగున్నాయండి. హైవేకి 1/2 కిలోమీటర్ దూరంలో, ఔటర్ రింగ్ రోడ్డుకి అతి చేరువలో, గ్రీన్ఫీల్డ్ హైవేకి అతి సమీపంలో, మన రాజధాని అమరావతికి 30 నిమిషాలు డిస్టెన్స్ జర్నీలో ఎరుపాలెం నుండి అమరావతికి రైల్వే లైన్ ప్రారంభించబడినది. విద్య, వైద్యం, రవాణా, వ్యాపార సదుపాయాలకు అనువైన ప్రదేశం అండి. మైలవరం మండలం చంద్రగూడెం గ్రామ సముదాయాన్ని ఆనుకొని ఈ వెంచర్ గలదు. మీరు చూసినట్టయితే ఇల్లులు కూడా అన్నీ చూడండి, ఇవన్నీ కూడా ఇల్లులేనండి. పక్కనే విలేజ్ పక్కనే అయితే ఈ వెంచర్ అయితే అందుబాటులో ఉంది. విజయవాడ, గన్నవరం, కంచికచర్ల, నూజివీడు, మైలవరం, మదిర, తిరువూరు తదితర ప్రాంతాల నుండి మన వెంచర్కు బస్సు సౌకర్యం కూడా కలదండి. ఎవరైనా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మన వెంచర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది సామాన్యులకు కానీ లేదు మన భూమికే చాలా విలువ ఉంటుంది అనుకుంటామండి. భూమిపైన ఈ మొక్కలకు భూమి కంటే ఎక్కువ వాల్యూ అనేది ఫ్యూచర్లో ఉండబోతుంది. నిజానికి మనం చూస్తున్నాము, ఎక్కడెక్కడి నుంచో మన దేశానికి వచ్చి, మన రాష్ట్రానికి వచ్చి, మన జిల్లాకు వచ్చి ఎర్రచందనం అనేది దొంగలించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవాలి దీని వాల్యూ ఏంటి అనేది. ఈ ఎర్రచందనము 192 దేశాల కస్టమర్స్ కూడా ఉన్నారండి మనకు. కాబట్టి మీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ పొందాలి అనుకున్నట్టయితే స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కు వెంటనే కాంటాక్ట్ చేయండి. మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి. అలాగే తక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ రోజుల్లో పెడితే ఫ్యూచర్లో మీకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ భవిష్యత్తుకు కానీ బంగారు బాట అవుతుందండి. ఆస్తిపై అదనపు ఆదాయం వచ్చే మొక్క ఏదైనా ఉందంటే మన రెడ్ శాండిల్ ఎర్రచందనం అనే చెప్తాను.